కలెక్టరేట్ లో మంగళవారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. భూ సంబంధ అంశాలతో పాటు అన్ని రకాల సమస్యలను విని అధికారులకు సూచనలు చేశారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మా ఎమ్మెల్యేలందరూ, అలాగే గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మా కమిషనర్ గారు, ఇతర అధికారులందరూ కూడా తిరుపతి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి, అలాగే గ్రీవెన్స్ పైన, అలాగే రాబోయే సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా ఈరోజు చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గతంలో వచ్చిన గ్రీవెన్స్ అన్నింటిపైన కూడా యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా తీసుకుని ఏదైతే చేయలేని అన్నీ కూడా అందరికి కూడా తెలియజేసి చేయగలిగిన ఏదైతే టైం లైన్లో పెట్టి చేస్తా ఉన్నాం దానిపైన అధ్యయనం చేయడం జరిగింది. ముఖ్యంగా రెవెన్యూ ఇష్యూస్ అవ్వచ్చు, రెవెన్యూ సదస్సులు వచ్చినటువంటి ఇష్యూస్ అవ్వచ్చు, రీసర్వే, పీజీఆర్ఎస్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే హెచ్ఆర్ మినిస్టర్ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారో, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలని కానీ, అలాగే జిల్లా స్థాయి అధికారులు ఎప్పుడు రివ్యూ పెట్టి పీజీఆర్ఎస్ అనేది చాలా ఎక్కువగా ఉంది, గత పరిపాలకులు చేసినటువంటి కొన్ని తప్పుల విషయాల మూలంగా ఉంది కాబట్టి దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. అవన్నీ కూడా రిజాల్వింగ్ వైపు వస్తూ ఒక మంచి ఆదర్శమైన పరిపాలన ఇచ్చే దిశగా ముందుకు వెళ్తాను. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందితేనే భావితరాలకి ఒక మంచి పునాది వేసిన వాళ్ళం అవుతామని చెప్పే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం ముందుకు పనిచేస్తాం. అందుకనే మనకి ఈ ప్రభుత్వం యొక్క గ్రోత్ రేట్ ఈ దేశంలోనే 2వ స్థానంలో ఉంది అంటే ఎంతో హర్షించదగ్గ విషయం. దానికి నిజంగా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నేను ఒక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మరి తిరుపతి మనం చూస్తూ ఉన్నాం, ఎప్పటి నుంచో కూడా ఎన్నో తేలని సమస్యలు ఉన్నాయి. దానిపైన కూడా అధికారులు ప్రత్యేకంగా అధ్యయనం చేసి, ముఖ్యంగా చెప్పాలంటే శెట్టిపల్లి ఇష్యూ అనేది చాలా పెద్ద ఇష్యూ. ఎప్పటి నుంచో అది చాలామందికి దానికి సొల్యూషన్ దొరకనటువంటి ఇష్యూ. గౌరవ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, జేసీ గారు విజయవాడ వచ్చి ఎంఏయుడి మినిస్టర్ గారు, అలాగే మా రెవెన్యూ ఆఫీసర్స్ సిసిఎల్ఏ మేడం కానీ అందరితో కూర్చుని నన్ను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయించి దానికి సొల్యూషన్ తీసుకొచ్చారు. తప్పకుండా శెట్టిపల్లిలో ఉన్నటువంటి 2200 మందికి కూడా ఒక మంచి శుభవార్త ఇవ్వబోతా ఉన్నాను. దాన్ని తద్వారా వారికి మంచి నివాస యోగ్యమైనటువంటి హౌజెస్ అన్నీ కూడా కల్పించే దిశగా ఒక మోడల్ టౌన్షిప్ చేయాలని చెప్పి అయితే కమిషనర్ గారు లక్ష్యంగా పనిచేస్తానో అది తప్పకుండా త్వరగా రాబోతా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఏదైతే అభివృద్ధికి ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పాజిటివ్ మోడ్లో పోతా, దాంట్లో మనకు కనపడేది శ్రీ సిటీ. ఇక్కడ శ్రీ సిటీలో కూడా నూతనంగా సెకండ్ ఫేజ్ కింద 2500 ఎకరాలు కూడా ఎక్విజిషన్ పెట్టారు. దాన్ని కూడా కలెక్టర్ గారు, జేసీ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి దాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. అలాగే అభివృద్ధి కోసం ఏదైతే న్యూ ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయో, గతంలో వచ్చిన ఓబరాయ్ హోటల్స్కి అయితే అడ్డంకులు వచ్చినాయో, ఎందుకంటే అలాగే మనకు ఆధ్యాత్మికంగా కూడా ఇబ్బందులు రాకూడదు కాబట్టి కొండకి దూరంగా ఉండాలని చెప్పేసి కొండకి ఇటువైపు వాళ్ళకి కావాల్సినట్టు ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా క్యాబినెట్ నుంచి కూడా వచ్చి ప్రాసెస్ కూడా అయిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కొత్తగా కూడా లుల్లు సూపర్ మార్కెట్ కూడా రాబోతూ ఉంది. వాళ్ళకు కూడా ల్యాండ్ అనేది ఐడెంటిఫై చేసి, అంటే ఒక ప్రోయాక్టివ్ మోడ్లో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి ఎవరైతే పారిపోయారో గత 2019 తర్వాత అందరూ కూడా విశాఖపట్నమే కాదు తిరుపతి కూడా ఆధ్యాత్మికంతో పాటు అన్ని హంగులతో టూరిజం దిశగా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి లుల్లు అవ్వచ్చు, హయాత్ అవ్వచ్చు, మహేంద్ర అవ్వచ్చు, సికేపీసీ అవ్వచ్చు, అట్మాస్ఫియర్ కోర్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి అన్నీ కూడా మేము అరేంజ్ చేస్తాను. ఒక ప్రోగ్రెసివ్ చెప్పేంత ప్రోయాక్టివ్ గవర్నెన్స్ కాబట్టి తప్పకుండా వీళ్ళందరికీ కూడా ఒక ఇండియా పాలసీ, ఎందుకంటే టూరిజం కూడా ఒక ఇండస్ట్రీగా నోటిఫై చేసి వాళ్ళకి కూడా పాలసీ ఇస్తూ ఉన్నాం. అది కూడా చేయబోతా ఉన్నాం. ఎప్పటి నుంచో కూడా నేను ఎప్పుడు వచ్చినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినా, ఏ మినిస్టర్ వచ్చినా కూడా మా జర్నలిస్ట్ సోదరులు ఎప్పటి నుంచో ప్లాట్ల విషయం ఎప్పటి నుంచో పెండింగ్ ఉందని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆ మార్కెట్ వాల్యూకి మాకు కావాలనేది, దాని మీద కూడా ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి డిస్కషన్ కూడా పెట్టడం జరిగింది. కాకపోతే మా జర్నలిస్ట్ సోదరులు కూడా ఎంతోమంది కాకుండా, అంటే యూట్యూబ్ ఛానల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి దాదాపు 700 మంది వచ్చారని చెప్పారు. అవి కాకుండా అన్నీ కూడా స్క్రూటినీ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ కూడా తప్పకుండా న్యాయం చేయాలని విషయంతోనే ఇక్కడ అధికారులు కూడా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్పేది రెగ్యులరైజేషన్ ఏదైతే GOMS 30 ఇచ్చామో, అంటే మంగళగిరిని పూనుకుని ఇచ్చాము, కానీ అది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మా గౌరవ ఎమ్మెల్యేలందరూ కూడా దానిపైన అధ్యయనం చేయటం వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది.
ఏదైతే అబ్జెక్షన్ లేనటువంటి అర్బన్ ల్యాండ్స్ ఉన్నాయో అన్నీ కూడా రెగ్యులైజ్ చేసే విధంగా పేదవాళ్ళకి ఆ ఎలిమినేషన్ రైట్స్ వచ్చే విధంగా ఈ యొక్క జియో ఇచ్చామో అవన్నీ కూడా వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకుని ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క పట్టణ ప్రాంతాల్లో కూడా చేయాల్సిన ఇష్యూ కూడా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే క్రిస్ సిటీ 1500 కోట్ల ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా గౌరవ ప్రధానమంత్రి గారు దీన్ని మొన్న ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాన్ని కూడా తప్పకుండా త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే నడికుడి శ్రీకాళహస్తి లేను మన దారి నుంచి మొత్తం పని కూడా అయిపోయింది. అది ఇంకా వాళ్ళు రైల్వేస్ వాళ్ళు చేయాల్సిన పని మాత్రమే ఉంది. రాబోయే రోజుల్లో అంటే ఈ ప్రాంతానికి ఒక మంచి వాతావరణం, పాజిటివ్ వాతావరణానికి ఏం చేస్తే బాగుంటుందో అన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోడ్లు అయితే గతంలో ఆగిపోయినాయి. కడప, రేణుగుంట, మదనపల్లి, తిరుపతి, అలాగే మిగతా సాగర్మాల రోడ్లన్నీ కూడా 6,000 కోట్ల రూపాయల పనులన్నీ కూడా గతంలో ఆగిపోయినాయి. అన్నీ కూడా 2027 నాటికి పూర్తి చేయాలని చెప్పేసి వే ఫార్వర్డ్ ఒకటి రూట్ మ్యాప్ పెట్టుకుని మరీ ముందుకెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. అలాగే అయితే ముఖ్యంగా తిరుపతిలో టీడీఆర్ బాండ్స్ ఇష్యూ ఉంది, మేజర్ ఇష్యూ అది. దాని ఇష్యూ పైన కూడా కమిషనర్ గారితో ప్రత్యేకంగా చర్చించబడడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి 443లో ఏదైతే అభయాన్స్లో పెట్టినటువంటి 165 అవ్వచ్చు, 15% దాటినాయని కూడా రిలీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. దాంతో కాకుండా కూడా ఏదైతే బ్యాలెన్స్ 631 ఉన్నాయో దాంట్లో ఆన్లైన్ రిసీవ్ అయిన 340 ఉన్నాయి. ప్రీ అప్రూవల్ చేసి గిఫ్ట్ డీడ్ ఇచ్చిన 48 ఆల్రెడీ ఇచ్చే పరిస్థితి ఉంది. రేపు ఎల్లుండి ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే కమిటీ గతంలో వేశారో ఎంక్వైరీ కమిటీ, వారిపై నుంచి అక్కడి నుంచి మొత్తం గైడ్లైన్స్ కూడా అంటే ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి. డిటీసీపీ గైడ్లైన్స్ తీసుకుని తప్పకుండా త్వరగా ఈ యొక్క టీడీఆర్ సమస్యను కూడా పరిష్కరిస్తాం. ఎవరికి కూడా ఇబ్బందులు జెన్యూన్గా ఉన్న వాళ్ళందరికీ కూడా 100%. ఎందుకంటే మాకు వచ్చిన రిపోర్ట్ అంటే అన్అఫీషియల్గా మాకు వచ్చే రిపోర్ట్లో 30-40% మాత్రమే జెన్యూన్గా ఉన్నాయి. 60% దాకా లేవు అనేది గతంలో వచ్చింది. ఎందుకంటే కమర్షియల్ డోర్ నంబర్లు వేసుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నాయి రోడ్లు వేసిన దగ్గర. సో దానిపైన కూడా అధ్యయనం చేసి తప్పకుండా త్వరగా ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ముఖ్యంగా పులికాట్ లేక్ దానికి ఏదైతే మన ఇన్లెట్ ఉందో దానికి కూడా 100 కోట్ల రూపాయలతో అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్లో చెప్పారు, తిరుపతిలో మనకి ఒక టూరిజం హబ్గా తయారు చేయాలి. ఏదైతే ఇండస్ట్రీస్ వస్తున్నాయో వాటిని కూడా మనం ప్రోత్సహించాలి. ఏదైతే నాయుడుపేటలో కూడా మనకి నూతనంగా కొత్త ఇండస్ట్రీ వస్తూ ఉంది, దానికి కూడా కావాల్సినటువంటి అన్ని ఏదైతే మనకి ఏపీఐసీ ల్యాండ్ ఉందో దానిలో ఏమైనా అడ్డంకులు కూడా అవి కూడా తీసేసి తప్పకుండా సత్వరంగా ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. అలాగే తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వచ్చే దానికి మా చైర్మన్ గారు మా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లారు. 34 ఎకరాలు దామినేట్లో దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనటువంటి అద్భుతమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఆ ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా. అలాగే గతంలో చరిత్రలో ఎప్పుడు చేయని విధంగా గత సంవత్సరం 160 కోట్ల రూపాయలతో నరేగా వర్క్స్ అంటే 200 పైచిలుకు కిలోమీటర్లు మనం దీంట్లో చేయటం నిజంగా చాలా అభినందనదాయకం. ఇంకా రాబోయే రోజులు ఎందుకంటే అది మనకి ఎట్లా అంటే అది మనకి ఎంత చేస్తే అంత మనకి ఇంకా ఫండ్స్ వస్తాయి కాబట్టి ఒక ప్రోయాక్టివ్ వేలో చేయాల్సిన అవసరం ఉంది. దానికి కూడా అందరం కూడా ఆఫీసర్స్తో కలిసి మనం చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తాను. అలాగే డ్రింకింగ్ వాటర్ మేజర్ ఇష్యూ, ఎందుకంటే హీట్ వేవ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అందరూ తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి దాని మీద సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేశారు. అన్ని మెజర్స్ తీసుకున్నారు. ఎక్కడ కూడా ఎవరికి కూడా నీటి ఎద్దడి అనేది ఈ పట్టణంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ జిల్లాలో ఎక్కడ ఉండకూడదని చెప్పేసి ఒక సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా తీసుకోవడం జరిగింది. అది కూడా తప్పకుండా గౌరవ కలెక్టర్ గారు చూసుకుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు సూర్యఘర్ గురించి కూడా ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నారు, అది కూడా ప్రతి ఇంటి మీద కూడా అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మంచి సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది. 2 కిలోవాట్స్కి వాటికి 1,15,000 ఏదైతే అవుతుందో 60,000 గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తూ ఉంది. 55,000 డిస్కామ్ వాళ్ళే ఇచ్చి ఏదైతే మనకి దాంట్లో నుంచి ఈల్డ్ వస్తూ ఉందో దాని నుంచి ఏదైతే ఉత్పత్తి వస్తూ ఉందో దాన్ని మనం వాడుకున్న తర్వాత మిగిలింది ఏదైతే మనం సబ్సిడీకి ఇస్తామో దాంట్లో వచ్చిన రెవెన్యూని కట్ చేసుకునే విధంగా అద్భుతమైన కార్యక్రమం చేస్తాను. దాంట్లో అలాగే బీసీస్ కూడా 20,000 రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. 55,000 అలాగే డిస్కామ్ వాళ్ళే అరేంజ్ చేసి వాళ్ళే ఇన్స్టాల్ చేస్తారు. ఎందుకంటా ఉన్నామంటే మనం చూస్తూ ఉన్నాం చాలా ఉత్పత్తి
తగ్గి చాలా కాస్ట్లీ అవుతూ ఉంది. అలాంటివి లేకుండా ఫ్రీగా ఏదైతే ప్రభుత్వం ఇస్తూ ఉందో అవన్నీ కూడా ఫ్రీగా అనుభవిస్తూ దాని నుంచి కూడా మనకి లబ్ధి పొందే విధంగా ఈ యొక్క కార్యాచరణ రూపకల్పన జరిగింది. తప్పకుండా ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా పాజిటివ్ విజన్తో ముందుకు వెళ్తూ ఉంటారు. గతంలో కూడా మీరు చూశారు, 25 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు విజన్ 2020 అన్నారు. అప్పుడు హైటెక్ సిటీ గురించి మాట్లాడారు, ఐటీ గురించి మాట్లాడారు. ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా ఈరోజు ఐటీ ఒక ఉద్యోగం ఉన్నారు అంటే అది ఆయన ఆ రోజు వేసిన పునాది. ఆ రోజు అందరూ కూడా ఏంద్రబాబు ఇట్లా మాట్లాడుతున్నాడు, హైటెక్ సిటీ అంటున్నారు, పాములు గుట్టలు తిరుగుతున్నాయి, ఇక్కడ ఏమున్నాయని చెప్పినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తే హైటెక్ సిటీ దగ్గర నుంచి 50 కిలోమీటర్ అవతల కూడా మనకు అలాంటి అభివృద్ధి కనపడతా ఉంది. ఆ దిశగా అలాంటి అభివృద్ధి రాష్ట్రంలో రావాలని చెప్పి తపంతో ఆయన పనిచేస్తూ ఉన్నారు. దాంతోపాటు అమరావతి ఒక్కదాన్నే కాకుండా అమరావతితో పాటు అటు విశాఖపట్నం, ఇటు తిరుపతి, రాయలసీమ పలు ప్రాంతాల్లో కూడా మనకి ప్రాజెక్ట్స్ వచ్చి అభివృద్ధి వైపు ముందుకెళ్తూ ఒక విజన్ డాక్యుమెంట్ రెడీ చేసి 2047 కోసం అందరూ జీవించి ఉంటామా లేదా 2047 దాకా కాదే ఈరోజు మన ఆలోచన మనకు పునాది వేస్తే మన భావితరాలకి మంచి వచ్చే దిశగా ఈ 2047 అవచ్చు. అలాగే P4 కూడా బంగారు కుటుంబాలకు మార్గదర్శనం అంటే ఆర్థిక సమానతలు. ఎందుకంటే కులాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి, అన్నింటిలో వ్యత్యాసాలు ఉన్నాయి, అన్నీ కూడా తీసేసి మనం జీవించాలని చెప్పేసి తపనతో మన నాయకులు అంటూ ఉంటారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక సమానతలు దూరం చేయాలి, ఒకళ్ళు మానవతా విలువలు పెరగాలి, ఒక బాధ్యత తీసుకోవాలి, ఇంకొకరు అప్లిఫ్ట్ చేసే బాధ్యతలు తీసుకోవాలని చెప్పి లక్ష్యంతో ఈ P4 కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. అవి కూడా తప్పకుండా ఎందుకంటే మనం చూసాం చెప్పాను ఇంత అభివృద్ధిలో ఈరోజు రాష్ట్రం 2వ స్థానంలో ఉంది అంటే అది వారి యొక్క కృషి, వారి యొక్క ఇది తప్పకుండా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరిగే దిశగా మనం వెళ్తా ఉన్నాం. ఈ డిస్టిక్లో 3,50,000 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఈ రాష్ట్రంలో 3వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే చెప్తా ఉన్నాను. అలాగే ముఖ్యంగా నేను గౌరవ ఎమ్మెల్యేలకు కానీ ప్రజాప్రతినిధులందరికీ చెప్పేది ఏంటంటే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ P4 కార్యక్రమం చేశారో అది మనం క్షేత్రస్థాయిలో మన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు, దాతలు అవ్వచ్చు, సహృదయం ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ఒక ప్రోయాక్టివ్ మోడ్లో తీసుకుని దాన్ని టేకప్ చేసి ప్రతి గ్రామంలో కూడా ఏదైతే 20% ఆఫ్ టోటల్ బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లిఫ్ట్ చేసే దిశ తప్పకుండా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అలాగే P4కి DMF నుంచి కూడా DMF ద్వారా 25 కోట్ల రూపాయలు మనకి శాంక్షన్ కూడా అవడం కూడా జరిగింది. అంటే ఇలా వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ రెనోవేషన్స్ కానీ రిపేర్లకు కానీ వాటికి శాంక్షన్ అవ్వడం జరిగింది. అట్లా ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్తో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఈ ప్రతిపక్షలో ఉన్నటువంటి వాళ్ళు అంటే ప్రతిపక్ష హోదా రానప్పటికి కూడా ఊరికే విమర్శించడం కోసం అన్ని అధికారుల మీద అవ్వచ్చు, అలాగే ప్రజాప్రతినిధుల మీద అవ్వచ్చు, గవర్నమెంట్ మీద ఊరికే మాట్లాడుతూ ఉంటారు, పార్కుల్లో పోతూ ఉంటే స్కిట్లు చేస్తూ ఉంటారు. దానికి తప్ప ఎప్పుడు కూడా పార్కులు అభివృద్ధి చేద్దామని కానీ రోడ్లు అభివృద్ధి చేద్దామని కానీ ఇతర కార్యక్రమం ఎప్పుడూ ఆలోచించలేదు. ఈరోజు ఏదైతే గత 5 సంవత్సరాల పరిపాలన ఆగిపోయిందో తిరుపతి ప్రాంతంలో అవ్వచ్చు, ఈ రాష్ట్రం అంతా అవ్వచ్చు, అవన్నీ కూడా పూర్తి చేసి ఒక సుభిక్షమైనటువంటి పాజిటివ్ వాతావరణం తీసుకురావాలని చెప్పేసి ఆహర్నిశలు గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తానో దానికి టోటల్ ప్రభుత్వ యంత్రాంగం అవ్వచ్చు, ప్రజాపతి అందరూ కూడా కలిసి సమిష్టిగా పనిచేస్తున్నారు. దానికి అందరూ కూడా పత్రికా సోదరులు కానీ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి తప్పకుండా ఏదైతే గ్రీవెన్స్ ఇచ్చారో ప్రతి వాటికి కూడా స్పీకింగ్ నోట్ ఇస్తాము, ఏది చేయగలుగుతామో చెప్తాము, ఏది చేయలేదో కూడా ఎందుకు చేయలేకపోతా ఉన్నామో కూడా తప్పకుండా తెలియజేస్తా అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాను.